నమస్కారం అండి. ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైన నగరాల్లో ఉన్న ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేస్తున్నాం. ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఇవి ఎక్కువగా అయితే 13వ తారీఖు మార్చి అయితే ఉన్నాయి. మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి నేను గ్యాప్ ఇచ్చి ఈలోపు ఈఎండి అమౌంట్ అది కట్టుకోవాల్సి ఉంటుంది. అందుకనే 13వ తారీఖు నుంచి చెప్తున్నాను. ప్రజెంట్ అయితే 24 లక్షలకి పైకాపురం విజయవాడలో 900 SFT అపార్ట్మెంట్లో ఫ్లాట్ 13వ తారీఖు మార్చి ఆక్షన్ అయితే ఉందండి. అలాగే 65 కోట్లు రామర్పాడు విజయవాడ రామర్పాడు కమర్షియల్ ప్రాపర్టీ 7300 గజాలండి. ఇది కూడా 13వ తారీఖు ఆక్షన్ అయితే ఉంది. అలాగే 23 లక్షలు నెడమానూరులో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ విజయవాడ నెడమానూరు, ఇది 900 SFT వస్తుంది అపార్ట్మెంట్లో ఫ్లాట్. ఇది కూడా 13వ తారీఖు మార్చి ఆక్షన్ ఉంది. అలాగే 34 లక్షలు ప్రసాదంపాడులో విజయవాడ ప్రసాదంపాడులో 950 SFT అండి అపార్ట్మెంట్ ఫ్లాట్. ఇది కూడా 13వ తారీఖు మార్చి ఆక్షన్ అయితే ఉంది. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఎగ్జాక్ట్గా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే 14 లక్షలకి రామర్పాడులో 700 SFT 13వ తారీఖు మార్చిలో ఆక్షన్ ఉంది. 14 లక్షలండి. స్టార్టింగ్ ప్రైజ్ నేను చెప్పేవన్నీ కూడా స్టార్టింగ్ ప్రైజ్ అండి. ఇది బ్యాంక్ ఆక్షన్ డేట్ నేను చెప్పేది. 84 లక్షలు లోటస్ ల్యాండ్ మార్క్లో ఒక 3 BHK ఫ్లాట్ 1900 SFT ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ 13వ తారీఖు మార్చి ఆక్షన్ అయితే ఉంది. అలాగే 15 లక్షలకి కంకిపాడులో 850 SFT అండి, 850 SFT. ఇది గ్రూప్ హౌస్లో ఫ్లాట్. ఇది కూడా 13వ తారీఖు మార్చి ఆక్షన్ ఉంది. అలాగే 14 లక్షలకి తాడిగడప లొకేషన్లో విజయవాడ తాడిగడప లొకేషన్లో 700 SFT ఉన్నటువంటి ఒక గ్రూప్ హౌస్లో ఫ్లాట్ 16వ తారీఖు మార్చి ఆక్షన్ అయితే ఉంది. మళ్ళీ ఇంకొక వీడియోలో మిగతా డీటెయిల్స్ చెప్తాను.